నమస్తే. కోవిడ్ సంక్షోభం రెండేళ్ల పాటు వెంటాడినప్పటికీ గత 5 ఏళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వృద్ధిలో ముందుకే మినహా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భారీగా వెచ్చించింది. గతంలో చంద్రబాబు పాలనతో పోలిస్తే విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సామాజిక రంగంపై వైఎస్ జగన్ ఏకంగా 1.98 లక్షల కోట్లు అధికంగా వెచ్చించడం గమనార్హం. ఇక వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది అని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటారు. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను ఆర్బీఐ విడుదల చేసింది. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో 31.04% వృద్ధి నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. సగటు వార్షిక వృద్ధి 6.20% నమోదైంది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46% నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 3.29% నమోదైంది. కోవిడ్ సంక్షోభం 2 ఏళ్లు వెంటాడినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా కొనసాగిస్తూ నగదు బదిలీ పథకాలతో ప్రజలను ఆదుకోవడం వల్లే ఈ వృద్ధి నమోదైంది అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక గత 5 ఏళ్లలో తయారీ రంగంలో 58.39% వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 11.67% నమోదైంది. గత 5 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో 46.62% వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 9.32% నమోదైంది. నిర్మాణ రంగంలో గత 5 ఏళ్లలో 41.50% నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.3%గా ఉంది. గత 5 ఏళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04% వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.40%గా ఉంది. గత 5 ఏళ్లలో సేవల రంగంలో 22.90% వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 4.5%గా ఉంది.